శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమావాస్య కదండి, రేపు ఉగాది పండుగ. ఈ 2 రోజులు మనకి పర్వదినాలే కదా. అమ్మవారిని ఆరాధించుకోవడానికి మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నూతన సంవత్సరంలోకి నేనైతే ఇలా పూజించుకుని ఆరాధించుకున్నాను. ఈరోజు మేము అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తామండి. నైవేద్యం పెట్టుకుంటాం కదా, అలా కొత్త అమావాస్య అని ఈరోజు నైవేద్యాన్ని సమర్పిస్తాం. గ్రామదేవతకి దర్శనం చేసుకుని నైవేద్యం పెట్టుకుంటాం. రేపు కొత్త పండగ, నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. అందరికీ నూతన సంవత్సరం శుభం జరగాలని, అనుకున్న కోరికలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జగన్మాతను ఇలా అలంకరించుకొని ఆరాధించుకున్నాను నేనైతే అమ్మవారిని. అమావాస్య రోజు పూజ అనేది విశేషంగా ఉంటుంది కదా. ఆ జగన్మాత ఎంత నిండుగా ఉందో చూడండి. శ్రీ మహాలక్ష్మిని మన ఇంట కొలువై ఉండాలని మనం ఆరాధించుకుంటాం కదా. ఇలా ఆరాధించుకుని అర్చించుకున్నానండి. అమ్మలగన్నా అమ్మవు నీవే, అమ్మలగన్నా అమ్మవు నీవే, నీ చరణమునే నమ్మితినమ్మ, నీ చరణమునే నమ్మితినమ్మ, అమ్మ భవానీ వరములీయవే. లలిత పరమేశ్వరి దేవిని, శ్రీ మహాలక్ష్మిని అర్చించుకోవడానికి మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా. అందరూ మీకు సాగినంతలో ఆ వసంత నవరాత్రులు చేసుకుంటే చాలా విశేషమండి. ప్రతి ఇంట అమ్మవారి ఫోటో ఉంటుంది, లలిత పరమేశ్వరి ఫోటో ఉంటుంది కదా. ఆ ఫోటో దగ్గర మనం 9 రోజులు పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. కొత్త సంవత్సరం ఉగాది వెళ్ళిన మరుసటి రోజు శుక్రవారం వచ్చింది. అలా వసంత నవరాత్రులను ఆచరించుకుంటారని అందరూ మనస్ఫూర్తిగా, నేను నాకు కుదిరినంతలో ఆచరించుకుంటానండి. జగన్మాతను మనస్ఫూర్తిగా అందరూ అర్చించుకొని ఆరాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిదే నీరాజనం, బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయకు నీరాజనం. శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్.